సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ ఇటీవల రఘురామకృష్ణంరాజుపై టార్చర్ కేసులో అరెస్ట్ అయిన ఆ కామేపల్లి తులసిబాబుపై రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణంరాజు ఈ నెల 17వ తేదీన ఏసీబీ డీజీ అతుల్ సింగ్ కు ఒక ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్ తో పాటు కామేపల్లి తులసిబాబు ఇరువురు కలిసి అనేక అవకతవకలకు పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణను క్షేత్రస్థాయిలో ప్రారంభించారు. రఘురామకృష్ణంరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో ఆయన గుండెలపై కూర్చున్న వ్యక్తి కామేపల్లి తులసిబాబు అని పోలీసులకు రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తులసిబాబును విచారించిన అనంతరం ఆయన్ను ప్రకాశం ఎస్పీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణంరాజు ఈ నెల 17వ తేదీన వీరిరువురిపై ఏసీబీ డీజీకి లేఖ రాస్తూ ఆరోపణలు చేశారు. అందులో ప్రధానంగా అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు గత ప్రభుత్వం 20,000 రూపాయలు చెల్లించింది. అయితే అప్పట్లో సిఐడి డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ సహకారంతో కామేపల్లి తులసిబాబు బినామీ బ్యాంకు అకౌంట్లను తెరిపించి అందులో 20,000 రూపాయలు వేయించి 15,000 రూపాయలు తీసుకున్నారు అని ఆరోపించారు. ప్రకాశం జిల్లా వంగ్లూరు మండలం రామ్కోర్ గ్రామంలో తులసిబాబు 96 మందితో ఇలాంటి అకౌంట్లు ఓపెన్ చేయించడంతో పాటు అద్దంకి ఎస్బీఐ బ్రాంచ్ లో 2 బినామీ అకౌంట్ నెంబర్లు ఇచ్చారు అని ఫిర్యాదు చేశారు. ఈ అకౌంట్లను ఉన్నవారిని విచారణ చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.